బ్లాక్ బస్టర్ పడిన తర్వాత ఏ స్టార్ హీరో అయినా ఆ జోష్ ను కంటిన్యూ చేస్తూ మంచి లైనప్ సెట్ చేసుకుంటాడు. రామ్ చరణ్ కూడా అదే చేసుకున్నాడు. బట్ ఆ లైనప్ ఎంతకీ ముందుకు కదలడం లేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్ తో గేమ్ చేంజర్ అనే సినిమా స్టార్ట్ అయింది. బట్ ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఇన్నాళ్ళు వెయిట్ చేసిన రామ్ చరణ్ ఇక బుచ్చిబాబుతో సినిమా మొదలు పెట్టబోతున్నాడు. సరే ఇదైనా అవుతుందా అనుకుంటే ఇప్పుడు గేమ్ చేంజర్ కు సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ వినిపిస్తోంది. దీంతో పాటు రంగస్థలం పైన వార్తలు వస్తున్నాయి. మరి గేమ్ చేంజర్ ఏంటి, రంగస్థలం మ్యాటర్ ఏంటి? ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ లైనప్ చూసి చాలా మంది మనోడు పాన్ ఇండియా రేంజ్ లో ఊపేస్తాడు అని భావించారు. అందుకు ప్రధాన కారణం శంకర్ తో సినిమాకు కమిట్ కావడమే. చాలా ఆర్భాటంగా మొదలైన ఈ మూవీ అర్ధాంతరంగా ఆగిపోయింది. శంకర్ భారతీయుడు 2 చేయాల్సి రావడంతో అటు వెళ్లాడు. ఇక్కడే గేమ్ చేంజర్ ఆగిపోయింది. కొన్నేళ్లు భారతీయుడు 2 ఒక స్కెడ్యూల్, గేమ్ చేంజర్ ఒక స్కెడ్యూల్ లాగా షూటింగ్ ప్లాన్ చేసుకున్నాడు శంకర్. కానీ అది వర్కౌట్ కాలేదు. దీంతో పూర్తిగా భారతీయుడు 2 పైనే ఫోకస్ చేశాడు. ఆ సినిమా పూర్తయింది. ఈ సమ్మర్లోనే విడుదల. కానీ సడన్ గా ఆ మూవీకి మరో పార్ట్ కూడా ఉంటుందనే వార్తలు వచ్చాయి. అది పూర్తయ్యాకే గేమ్ చేంజర్ వైపు వస్తాడు అని రూమర్స్ వినిపించాయి. ఈ కారణంగానే ఇక శంకర్ ను పక్కన పెట్టి బుచ్చిబాబుతో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ సినిమాకు సిద్ధమయ్యాడు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అయితే లేటెస్ట్ గా మళ్ళీ గేమ్ చేంజర్ కు సంబంధించి వార్తలు వస్తున్నాయి. అది కూడా ఎవ్వరూ ఊహించినవి కావడం విశేషం. ప్రస్తుతం స్టార్ హీరోలంతా ఒక్కో సినిమాను 2 భాగాలుగా చేస్తున్నారు. దేవర కూడా సడన్ గా 2 భాగాలుగా మారింది. అందుకే గేమ్ చేంజర్ ను కూడా 2 భాగాలుగా చేయబోతున్నారు అనేదే ఆ కొత్త వార్త. అసలు ఒక్క పార్ట్కే దిక్కులేదని ఫ్యాన్స్ అంతా ఫీల్ అవుతుంటే వారిని ఇంకా రెచ్చగొట్టేలా ఉంది కదా ఈ వార్త. బట్ ఇందులో నిజమెంత అనేది మాత్రం తెలియదు. కాకపోతే గేమ్ చేంజర్ కూడా 2 భాగాలుగా వస్తుంది అనే వార్తలు మాత్రం కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్ కు డబుల్ కిక్ ఇచ్చే న్యూస్ ఏంటంటే ఈ 2 సినిమాల తర్వాత సుకుమార్ మరోసారి రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడట. ఎస్, వీరి కాంబోలో వచ్చిన రంగస్థలం రామ్ చరణ్ కు కెరియర్ బెస్ట్ గా నిలిచింది. అప్పట్నుంచి వీరి కాంబోలో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ వార్త కిక్కిస్తుందనే చెప్పాలి. మరో విశేషం ఏంటంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ లాక్ అయిందట. అంటే సుకుమార్ చెప్పిన కథకు రామ్ చరణ్ ఓకే చెప్పాడు. ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2తో బిజీగా ఉన్నాడు. పుష్ప 2 ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈలోగా రామ్ చరణ్, శంకర్, బుచ్చిబాబు సినిమాల్లో ఏదో ఒకటి పూర్తి చేసుకుంటాడు. ఆ తర్వాత సుకుమార్తో సినిమా ఉంటుందట. ఏదేమైనా గేమ్ చేంజర్ మాత్రం రామ్ చరణ్ ను బాగా ఇబ్బంది పెడుతుందనే చెప్పాలి.